2 జోకర్లు నాకే పెడితే ఇంకో జోకర్ నీకేలా వస్తుంది? మోసం చేయకు. ఇది రాంగ్ షో కాదు, డీల్ షో. రాంగ్ షో అంతే. కాదు, డీల్ షో అంటే చెప్తే ఏమిటి ఆ గోలా? ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నాం, ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు. వెళ్ళి 4 తగిలించండి. అమ్మో, వాళ్ళని దొండకాయ వేయించినట్టు వేయించాలి. ఉండండి, నేను చెబుతాను. కాదు, డీల్ షో. నాకు చెప్పి నువ్వు పేకాట. ఎవర్రా? ఎదిగే పిల్లల చోట ఈ తాగుడేమిటి, ఈ పేకాట ఏమిటి? ఆటిని రాని వచ్చి బతికించింది అనుకుంటుంటే ఈవిడొచ్చి చంపుతుందట బావా. పేకాట గురించి నీకేం తెలుసు? ఏమిట్రా కూసావు? నా పేరే ఉషా పేకప్. ఏంటి చేస్తావా? చూస్తావా? ఏసుద్దంట. చూద్దాం, అది కూడా అలుపు చూస్తాను. మాట్లాడటం కాదు, కత్తిరే చూస్తాను. ఇది ఓపెన్ ముక్క జోకర్, ఇది కట్ జోకర్. ఆటిని రాణి, నీది డీల్ షో, వీడిది ఫుల్ కౌంట్. ఫుల్ కౌంట్ చెక్ చేసుకోండి. చూద్దాంగా, ఇప్పుడు తేలుతుందిగా. సిగరెట్ కాల్చడం చేతగరిచావట. ఏంటి ముసలాం అనుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? ఏమిట్రా కూసావు? నేను ముసల్దాన్నా? షూట్ చేసేస్తాను గాడిదల్లారా. ఏయ్, చిన్న జోక్ వేస్తే అరగంట నవ్వుతున్నారా మీ ఆడవాళ్ళు? ముందు వాళ్ళని సంతోష పెట్టడం నేర్చుకోండి. 13 ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా, ఇంట్లో అందరినీ ఒక జట్టుగా సెట్ అయి ఉండేలా చూడండి. ఇంకెప్పుడైనా పేకాడినా తాగినా పేల్చి పారేస్తాను. నా బెడ్ మీద నేనే పడుకోను, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? డ్రిల్కే డ్రిల్లా కొడతా బెల్లు. నా బెడ్ మీద పడుకోవడమే తప్పు, పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా? అయ్యో, 2 వైపులా కాళ్ళ. మరి తల ఏమైందబ్బా? ల్యాండర్ కేసు ఉంటాడా? అరే అమీర్, ఏంట్రా ఎక్స్ట్రా తల? ఎవడ్రా వాడు? నా మీద తల చేసుకుంటాడా? నా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు. అచ్చా, ఆడి దగ్గర అంతుందా? ఆడు నిద్ర లేపితే కొడతాడు, నేను నిద్ర లేపి మరీ కొడతాను. అరే లేరా, లే లే. వద్దండి, మీకే డేంజర్ అండి. నేను చెప్పానా లేదా? నన్ను విరిగిపోయింది నాయన. దండం పెడతాను, ఆపే అన్నా. అన్నా, అమ్మా, అన్నా, ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ బట్టి పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఊరి నుంచి అలసిపోయి వచ్చా, ఇంకా నా వల్ల కాదన్ను. నీలాంటి వాయించేవాడిని వేయించుకు వాయించుకు తింటాను. నాకు మటంతో పెట్టిన విద్యరా. అర్థమైంది కదా నీ విద్య. ఇంకా నన్ను వదిలే. బతిమాలుతున్నావు కనుక బతికిపోతావా? డ్రిల్కే డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా. లైట్ అయ్యన్నా. అయ్యో, నా మొహాన్ని కాదన్నా, నీ మొహాన్ని వెళ్తిరేసుకో అన్నా. నువ్వా? ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ సంగతి తెలుద్దామని. ఏంట్రా నువ్వు నా సంగతి తెలిసేది? మీ ఇద్దరిని మసాజ్ చేస్తా. అబ్దుల్లా గారు, అబ్దుల్లా గారు, నేను వాణ్ణి కాదురా, నువ్వు బాబు అంటే మ్యావ్ మ్యావ్ అనడానికి. నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీని రా. మా ఊరా? యా, మా గూడూరులో నీది ఏరియా? అదే, నువ్వు నీ సెటప్ ఉన్నారే. సెకండ్ సెటప్ సాధుపేట. సెకండ్ సెటప్ సంగతి తర్వాత. ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు, దయచేసి చెప్పొద్దు. తెలిస్తే పిసికేస్తది. ఆలోచిద్దాం. అవును బ్రదరు, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఎప్పుడు? ఇప్పుడే. గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్ కి నేనే బెల్లా. అమ్మో,
వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా? నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా ఆ. థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు పని చేయి, ఆ, మూడో సెటప్ గురించి ఆ. అబ్దుల్ ఓకే. ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే అది గిరిజన స్త్రీ, బ్యూటిఫుల్ గా ఉంటది, ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఎవరు? ఏంటి? నిన్ను ప్రేమించిందా? నువ్వు విన్నావా? అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పాడు జీవితము యవ్వనం మూడు నాళ్ళ ముచ్చటలే. లేట్ లేట్ లేట్, ఎప్పుడు లేటేనా బాబు? లేట్ శ్రీమన్నారాయణ. ఈ రోజు ఎందుకు లేట్ అయింది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? రెండూ చెప్పండి. లేదు సార్, ఒకటే చెప్తాను. మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూసొస్తున్నాను. పోయిందా? లేదు సార్, పోతుందని వెళ్ళాను, పోలేదని వచ్చేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు. ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఉంటుందయ్యా? అసలు నీకు పెద్ద అనేది ఉందా? లేదు సార్. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? లేటుగా వచ్చానుగా, కారణం ఏదో చెప్పాలని. అబ్బాబ్బాబ్బా, నీ సిన్సియారిటీ నిజాయితీతో నన్ను చంపేస్తున్నావయ్యా. అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా? ఒకే ఒక్కసారి కరెక్ట్ టైంకి వచ్చాను సార్. ఆహా, నీ కరెక్ట్ టైంకి వచ్చాననే ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగిలించుకుంటాడు అనుకున్నాను, ఆ. కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్. అబ్బా, నువ్వు కరెక్ట్ టైంకి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా? అవును సార్, ఆ తర్వాతే మీరు వచ్చారు. అబ్బా. అప్పటి నుంచి సెంటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా? మీకెందుకు సార్ డౌట్? రేపు కరెక్ట్ టైంకి వస్తాను, అప్పుడు మీకే తెలిసిపోతుంది. నో 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 నో, నీ సెంటిమెంటే కంటిన్యూ అవని. నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజు నీ కరెక్ట్ టైంకి రావడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. యు గో. నా సూట్ కేసు ఇస్తాను, గో. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీమన్నారాయణ, పంక్చువాలిటీతో మనుషులను చంపకయ్యా. మాయా మాయా ఎక్కడా? ఇక్కడ. మనకు టపాసులు అంటే దడ, తారాజు అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజు నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగట్టేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా, రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగితే తుసుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొకో వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా? అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం పంపేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా? ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది? మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? నేనేరా ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మాకేం లేదు ప్రిన్స్, నిన్ను మోసం చేసింది ఆ బిల్లరిగాడే. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్. మాకే సంబంధం లేదు ప్రిన్స్. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకొని మమ్మల్ని వదిలే ప్రిన్స్. ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు? బ్యాగ్ ఎక్కడరా? ఏ బ్యాగు? బ్రౌన్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగా? యా యా, అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ? అయినా ఆ బ్యాగ్ నీకెందుకు? ఓ, నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్? మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ చందు రూమ్ లో ఉంది. వాడే ప్రిన్స్. ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తాను. ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు? ఈడాడు ప్రిన్స్. నువ్వా? ఆల్రెడీ షాక్లు రియాక్షన్ లో ఇచ్చేసాను లేరా? ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం? ఇంతకు బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట. హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు, బ్యాగ్ ఇస్తే చాలు. ఏ బ్యాగ్? ఈ బ్యాగరా? ఓ ఇదే ప్రిన్స్,
నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తావు. నువ్వు మాకు 10 minutes టైం ఇస్తే నువ్వు 100 రూపాయలు డెకరేట్ చేసి తెచ్చుకుంటాం. మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి. తమాషాగా ఉంది. పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు. ఏంటి ప్రిన్స్ నువ్వే డెకరేట్ చేసుకుంటావా? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటి ప్రిన్స్ మా మీద నమ్మకం లేదా? అయితే ఓపెన్ చేస్తా ఆగు. రేయ్ అందులో ఏముందని అంత రియాక్షన్ ఇచ్చావు? ఏదో చూడకొని చూసినట్టు. ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఇప్పుడు అర్థమైందా? ఇది ఖచ్చితంగా రాబరీ మనీ. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది. ఏ మాల్ అయితే మనకెందుకురా, డబ్బు మన చేతికి వచ్చింది. ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్, లండన్ లో లంచ్, డెట్రాయిట్ లో డిన్నర్. చిన్న రిక్వెస్ట్ రా, మన ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ప్యారిస్ లో పెట్టుకున్నావే. కాదా, ఈ సీజన్ కి స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా చిల్లుగా ఉంటది. ఇది పబ్లిక్ మనీ, దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్. కాదురా, దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్ రాదురా. నీకు తెలియకుండా ప్యారిస్ కి వెళ్దారా? ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసిందే నేను రా. మీరు ఆ బిల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్స్ లా బతికి నేను ప్లాట్ఫామ్ గండి అయ్యాను రా. అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా.